బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరానికి నిధులు ఇవ్వడం లేదని కార్పొరేటర్లు ప్రశ్నిస్తే బయటకు గెంటేస్తారంటూ ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్టును ఆయన ఖండించారు. హైదరాబాద్ నగరాన్ని పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టినందుకు కార్పొరేటర్లను అరెస్ట్ చేయడం దుర్మార్గమని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో మేయర్ విజయలక్ష్మి బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 8,440 కోట్ల బడ్జెట్కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. మేయర్ పోడియం వద్ద బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసన చేపట్టారు, క్వశ్చన్ అవర్ను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం జరిగింది. సభను అడ్డుకున్న బీఆర్ఎస్ సభ్యులను మేయర్ సస్పెండ్ చేశారు. మేయర్ ఆదేశాలతో సభ నుంచి బీఆర్ఎస్ సభ్యులను మార్షల్స్ బయటకు తీసుకువెళ్లారు. మేయర్ తమకు క్షమాపణ చెప్పాలని జీహెచ్ఎంసీ కార్యాలయం బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్టును కేటీఆర్ ఖండించారు. ఫస్ట్ స్టార్ట్ చేశారు, ఆయన మాత్రం అక్కడే పెట్టారు. నేను బీఆర్ఎస్ కాబట్టి మమ్మల్ని బయటికి గెంటించి అరెస్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆయన తీసుకెళ్ళమని చెప్పండి, ఆయన తీసుకురావట్లేదు. ఆయన కౌన్సిల్ లోపలనే ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆయన అక్కడ వదిలేస్తారా? మేము అపోజిషన్ లో ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? ఇదే నా ప్రజాపాలన. ఎన్ని కార్పొరేటర్స్ అరెస్ట్ చేస్తున్నారు? మేము తప్పు చేస్తాం. బ్రేకింగ్ న్యూస్ చూసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరానికి నిధులు ఇవ్వడం లేదు అంటూ కార్పొరేటర్లు ప్రశ్నిస్తే బయటకు గెంటేస్తారంటూ ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్టును ఆయన ఖండించారు. హైదరాబాద్ నగరాన్ని పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టినందుకు కార్పొరేటర్లను అరెస్ట్ చేయడం దుర్మార్గమని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో మేయర్ విజయలక్ష్మి బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 8,440 కోట్ల బడ్జెట్కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. మేయర్ పోడియం వద్ద బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసనకు దిగారు, క్వశ్చన్ అవర్ను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం జరిగింది. సభను అడ్డుకున్న బీఆర్ఎస్ సభ్యులను మేయర్ సస్పెండ్ చేశారు. మేయర్ ఆదేశాలతో సభ నుంచి బీఆర్ఎస్ సభ్యులను మార్షల్స్ బయటికి తీసుకువెళ్లారు.
మేయర్ తమకు క్షమాపణ చెప్పాలి అంటూ కూడా జిహెచ్ఎంసీ కార్యాలయం బైఠాయించి ఆందోళన చేపట్టారు కార్పొరేటర్లు. ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్టును కేటీఆర్ ఖండించారు. మరి ఎజెండా ఇచ్చి లాస్ట్ బడ్జెట్ ఇది. రెండోది గాంధీ వర్ధంతి, మహాత్మా గాంధీ వర్ధంతి. అంటే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే వాళ్ళు ఈరోజు గాంధీజీ వర్ధంతి సందర్భంగా అంటే ఒక బడ్జెట్ సమావేశం జరిగేటప్పుడు అందరి కన్సర్న్ అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు ఏ పార్టీ అయినప్పటికీ అసలు అందులో ఉన్న మెజారిటీ మేము మెజారిటీ సభ్యులు ఉన్నది టీఆర్ఎస్ పార్టీ. అక్కడ మా వాళ్ళు అడిగింది ఫస్ట్ క్వశ్చన్ అవర్, ఎజెండాలో క్వశ్చన్ అవర్ కూడా ఉంది. క్వశ్చన్ అవర్ అయిన తర్వాత మీరు బడ్జెట్ పెట్టుకోండి అని చెప్పి మా వాళ్ళు రిక్వెస్ట్ చేసి అసలు ఆడ వస్తేనే ఒక దౌర్జన్యపూరితమైనటువంటి వాతావరణం. మేయర్ గారు మాట్లాడేటప్పుడే ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టించేటువంటి మీరు కూర్చోండి లేకపోతే బయటికి పంపించేస్తాము, మీ డివిజన్లలో బడ్జెట్ అలాట్ చేయమని చెప్పి. రైట్, ఇక కార్పొరేటర్ల అరెస్టును కేటీఆర్ ఖండించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. తెలంగాణలోని హైదరాబాద్ నగర కేంద్రంలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కార్పొరేటర్స్ ఈరోజు కార్పొరేటర్ సమావేశం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్స్ ఉన్నారో వారు సంబంధించినటువంటి బడ్జెట్ 8,440 కోట్ల బడ్జెట్ గాను ఇప్పటికి ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి సంబంధించిన ఆమోదం కూడా చేసుకోవడం జరిగింది. ఈ ఆమోదానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఒక్కసారిగా వ్యతిరేకించడంతో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే జిహెచ్ఎంసీ ఉంటారో వారికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎవరైతే కార్పొరేటర్ సస్పెండ్ చేసి కూడా అక్కడ మేయర్ కూడా ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇతర సంఘటన స్థలం నుంచి కార్పొరేటర్ని బయటకు వేయడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీపై కూడా పెద్ద ఎత్తున ఇదైన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు చేస్తున్నారనేది కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే కేటీఆర్ పదే చేస్తున్నారు. ప్రధానంగా చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లకు సంబంధించినటువంటి విషయాలను బడ్జెట్ పెట్టకుండా అనవసరమైన తప్పుడు విషయాలను దిగుతున్నారనేది కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెడుతున్నారనేది కాంగ్రెస్ పార్టీపై పెద్ద ఎత్తున బెదిరించినటువంటి పరిస్థితి. కేటీఆర్ గతంలో చెప్పారు, మళ్ళీ చెప్తున్నారు. కానీ వారితో తమ వాహనాలను కార్పొరేటర్లు మేయర్ పరిస్థితి మారటం లేదని కూడా బెదిరించిన పరిస్థితి. థ్యాంక్ యూ శ్రీనివాస్.